సిట్ విచారణ కొనసాగుతూనే ఉంది. మాజీ మంత్రి కేసీఆర్‌ని లోపల సుమారుగా 3:30 గంటల పైగా విచారిస్తా ఉన్నారు. మరి ఈ లోపల ఇంకా ఎన్ని గంటల పాటు విచారించబోతా ఉన్నారనే దానిపై న్యాయవాదులు ఉపేంద్ర గారు ఉన్నారు మనతో పాటు. అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ సుమారుగా 3:30 గంటలు 4 గంటలు కావస్తా ఉంది. కేసీఆర్ గారిని ఇంకా సిట్ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. మరి ఇంత సమయం దాటినా కూడా విచారించొచ్చా? ఎలాంటి నియమాలు ఉంటాయి? దీని గురించి ఇంకెన్ని గంటలు విచారించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు చట్టపరంగా చూస్తున్నప్పుడు కంటిన్యూస్‌గా ఇన్వెస్టిగేషన్ అనేది గంటలు గంటలు ఇట్లా ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదు. ఫిబ్రవరి 1, 2026వ తేదీన వైభవోపేతంగా జరగనున్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఎంతో కనుల పండుగగా జరగనున్న సందర్భంగా విచ్చేనున్న భక్తులకి ఇదే మా ఆహ్వానం. ఇట్లు కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచి ప్రోలు, ఎన్టీఆర్ జిల్లా. అయినా కూడా రిలయబుల్ టైం అని చెప్పేసి మనకు చట్టంలో ఉన్నది. 5:30 అసలు మామూలుగా రిలయబుల్ అంటే 10:30 to 5:30 ఇది ఫంక్షనింగ్ టైం. ఏ ఆఫీస్ కానీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కానీ, లేదా కోర్టులు కానీ, మిగతా ఏదైనా కమిషన్స్ కానీ ఈ లోపలనే వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలి, లేదా కోర్టులో వర్క్ చేసే కాలం అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 3 గంటలకు పెడితే ఇప్పుడు సుమారు 5 గంటలు దాటిపోయింది. వయసు రీత్యా కూడా మనం ఆలోచించినప్పుడు ఏంటి అంటే వీరికి సీనియర్ సిటిజన్స్కి 3 అవర్స్ 2 to 5 అవర్స్ లోపే 4 అవర్స్ లోపు పంపించాలి. కానీ ఈ రకంగా మెంటల్ హెరాస్మెంట్ చేసే విధంగా ఇంకోటి ఏంటంటే అక్యూజ్డ్ కూడా కాదు, వీళ్ళు ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేసేటువంటి విట్నెస్లు. ఆ విట్నెస్ని గౌరవప్రదంగా కూర్చోబెట్టి వారి లిబర్టీ స్వేచ్ఛ ఉంటుందో అది దెబ్బతినకుండా వారికి వారికి ఎంత సపోర్ట్ చేస్తే, వారికి ఎంత సహకరిస్తే అంత టైం వరకే చేయాలి. కానీ ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఏంటంటే బలవంతంగా కూర్చున్నట్టు ఇన్ని గంటలు మేము అడుగుతాం మీరు చెప్పాలన్నట్టు ఏదో అక్యూజ్డ్ లేకపోతే నిందితులో ఈ రకంగా చేయటం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి, చట్టాన్ని ఉల్లంఘించేటువంటి చర్యలుగా భావిస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే నిన్న చూసినప్పుడు ఏంటంటే రాత్రికి రాత్రి పోయి అక్కడ ఆ గోడలకి నోటీసులు అతికించడం కూడా చట్ట విరుద్ధమే. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ రిసైడింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ పోయి నోటీసులు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ సంతకం తీసుకోవాలి, మళ్ళీ తెచ్చి వాళ్ళ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. కానీ ఈ రకంగా ఇదేందో మరి అక్యూజ్డ్ లేకపోతే సంఘ విద్రోహ శక్తుల్లో లేకపోతే నేరస్తులకు అంటించడం అనేది కూడా సిట్ అధికారులు దీన్ని వైలేట్ చేస్తూ ఉన్నారు చట్టాన్ని. ఇదంతా కరెక్ట్ కాదు. మేము మొదటి నుంచి కూడా ఇప్పుడు ఛార్జ్ షీట్ ఆల్రెడీ ఫైల్ చేశారు. ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఇంతవరకు ఒక్క సాక్షులు కూడా కేసీఆర్ పేరు చెప్పినట్టు అందులో లేదు. లేకపోయినా కూడా ఈరోజు కేసీఆర్ గారిని పిలవటం అనేది అది కూడా చట్ట విరుద్ధమే. ఇంకోటి ఏంటంటే కమిటీ ఉంటుంది. ఎప్పుడైతే హోమ్ సెక్రటరీ కానీ లేకపోతే డీజీపీ కానీ ఇది ఒక కమిటీ ఉంటుంది. ఈ ఫోన్ ట్యాపరింగ్ అనే విషయానికి వచ్చినప్పుడు ఆ కమిటీని పర్మిషన్ తీసుకున్నాకనే వీళ్ళు చేస్తారు. అది కూడా ఏ పరిస్థితులలో చేస్తారు? ఇది రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తిలో, నక్సలైట్లో లేకపోతే మత గొడవలో ఇలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ క్రియేట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వాళ్ళ పర్మిషన్ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి పర్మిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఆ కార్యక్రమాలు చేస్తారు. ఇది నోవే కన్సర్న్ ఆర్ కనెక్ట్ టు ది చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్కి ఏమైనా రోజు ఉదయం ఇది వాళ్ళు బ్రీఫ్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఉన్నాయి పరిస్థితులని, దాన్ని బట్టి వాళ్ళు ఒక 2-3 ఉండే వ్యక్తులు మాట్లాడుకునేటువంటి పరిస్థితులు, దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇది హరీష్ రావు గారు వారు ఫైనాన్స్ మంత్రి చేసినారు, ఆరోగ్య శాఖ మంత్రి చేసినారు. కేటీఆర్ గారు ఇక్కడ ఎంఏయుడి మంత్రి చేసినారు, అదేవిధంగా ఐటీ మంత్రి. వీళ్ళిద్దరికి కూడా ఏం సంబంధం లేదు. అందులో కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు, వారికి కూడా ఏం సంబంధం లేదు. ఇందులో ఈ ట్యాంపరింగ్ అనే విషయంలో ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ గారు. ఇది కేవలం అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశము. అది కూడా ప్రజల భద్రత దృష్టిలో మన ప్రజలందరి జీవితాలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు జరగకూడదు, విద్రోహ శక్తులు ఎవరు ఇందులో ఇంటర్ఫియర్ కాకూడదు అని చెప్పేసి ప్రజలందరి రాష్ట్ర శ్రేయోభిలాష కోసం ఎవరైనా ఇవ్వాలనే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వాలైనా అంతకుముందు రాజుల కాలంలోనే గూఢచారి వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ టెలిగ్రాఫ్ యాక్ట్లో ఏం చెప్తా ఉన్నాడంటే ఇది ఫోన్ ట్యాపరింగ్ అనేది లీగలైజ్డ్ ప్లస్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజుల్లోనే దాన్ని డిస్ట్రాయ్ చేసేటువంటి చట్టమే వాళ్ళకి అవకాశాలు కల్పించింది. కాబట్టి దాన్ని ఏదో భూతద్దంలో చూపించేసి ఇవాళ గత 2 సంవత్సరాల 2 నెలల నుంచి దప్పదప్పాలుగా కాళేశ్వరం కమిషన్ అని పేరుతోటి తీసుకొచ్చాడు. కాళేశ్వరం కమిషన్లో కూడా అనేక మందిని పిలిచాడు, విట్నెస్లో పిలిచాడు, సాక్ష్యాలు తీసుకున్నాడు, కాగితాలు చూసినారు. ఏమైంది? న్యాయవాదులు మరి ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. మరి ఇక్కడ పోలీసుల వైఖరి ఏమనిపిస్తుంది? వైఖరిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా వైఖరి ఏమున్న నిర్బంధాలు, బారికేడ్లు, పోలీసు వ్యవస్థ. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా ముళ్ళ కంచెలు, బారికేడ్లు, ఈ మన రబ్బర్ బుల్లెట్లు, గ్యాసు ఇవన్నీ వదలటం లేదు. ఇప్పుడు కూడా ఇక్కడ ఏమున్నదండి, ముఖ్యమంత్రి గారు
వారు ల్యాండ్ ఆర్డర్ని గౌరవించే మనిషి కాబట్టి చట్టపరంగా గత 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి. ఇక్కడ పరిస్థితులు ఏంటి అన్నీ తెలుసు. వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసు లీగల్గా మేము కోర్టుకు పోతే చెల్లదు. అయినా కూడా ఎందుకు మేము కోర్టుకు పోకుండా, ఎందుకంటే రమ్మని సహకరించేది దేనికంటే పోలీసుని కానీ సిట్టిని కానీ అన్ని గౌరవించేటువంటి శక్తులు వ్యక్తులం మేము. ఇప్పుడు 5 గంటలు 3.5 గంటల నుంచి చేయొద్దన్నారు వయసు పడిన వారిని, మరి 5.5 గంటలుగా వస్తూ ఉంది. మరి ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ నేతల నుంచి? మేము తప్పకుండా చూస్తాం, ఇంకొక గంట సేపు చూస్తాం, తర్వాత మేము మాట్లాడుకుంటాం. అక్కడ ఉన్న వైలేట్ అయినటువంటి విషయాలు రేపు హైకోర్టులో కూడా అవసరం అనుకుంటే మేము మూవ్ చేస్తాం. అవసరం మూవ్ చేసి అక్కడ కూడా మేము దాని పరిస్థితులు ఏందో చెప్పి రేపు జరగబోయేటువంటి ఏ ఇన్వెస్టిగేషన్ కూడా ఆ పరిధిలో రీజనబుల్ టైం ఏదైతే ఉన్నదో ఆ టైం లోపల ఇన్ని గంటల వరకే ప్రయత్నం మన ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వాళ్ళకి డైరెక్షన్ కూడా ఇప్పిస్తాం. ఇప్పుడు వీళ్ళు ఏదో అంటే పోలీసులు ఏంటంటే బలాబంది ఎవరు వచ్చిన కార్యకర్తలు వచ్చిన అడ్వకేట్లు వచ్చినా మేము రానియం పోనీయం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అన్నట్టు ఏదో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అన్నీ కూడా నీకు సిట్టు వేయటం కాంచి మొదలు పెడితే సిట్టు అధికారులు ప్రవర్తించే తీరు కానీ ఇక్కడ పోలీసు వారు కానీ అన్నీ కూడా చట్టవిరుద్ధమైన చట్టాన్ని వైలేట్ చేస్తున్నారు. కానీ ఈ విషయాలను మేము తప్పకుండా కోర్టులో మేము హైకోర్టులో రేపు తేల్చుకుంటామని చెప్పి కొద్దిసేపట్లో వదిలిపెట్టాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరి ఇంకొన్ని గంటలు ఇలాగే సాగితే నెక్స్ట్ యాక్షన్ ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? అందుకే చెప్తున్నా కదా, రేపు అవసరం కూడా కోర్టులో ఇస్తాం, హైకోర్టుకు వెళ్తాం, కోర్టు దృష్టి తీసుకుపోతాం. గతంలో కూడా కాళేశ్వరం కమిషన్లో వాళ్ళు అనేక రకాలుగా చేసినారు. కాళేశ్వరం రిపోర్టు మీద కూడా మేము ఘోష్ కమిషన్ రిపోర్టు మీద కూడా మేము పోతే స్టే అన్నది. కాబట్టి నేను ఏమంటున్నా, ఇవన్నీ కూడా ట్రాష్, ఇవన్నీ కూడా ఒక అభూత కల్పనలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మున్సిపల్ ఎలక్షన్ ఏదైతే వస్తుందో ప్రజలందరూ కూడా ఇటువైపు చూస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే ఓటేయాలంటున్నారు. కాబట్టి ఇది మసిబూసి మారేడికాయ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఇది ఎక్కువ కాలం చెల్లదు. రేపు రాబోయే కాలంలో తప్పకుండా తెలంగాణ ప్రజలు ఓటు అనే ఆయుధంతో మున్సిపల్నే వీళ్ళకి చంపపెట్టులాగా సమాధానం చెప్పబోతా ఉన్నారు. విన్నారు కదా, మరి సుమారుగా ఏదైతే మూడు గంటల సమయానికి సిట్ విచారణ కేసీఆర్ గారు హాజరవడం జరిగింది. మరి లోపల విచారణ కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పటికీ సుమారుగా 3.5 గంటలు కాదు, 4 గంటలు 5 గంటలు కావస్తూ ఉంది. మరి 65 సంవత్సరాలు పైబడిన వారిని ఇన్ని గంటలు ఎందుకు ప్రశ్నిస్తారంటూ కూడా బీఆర్ఎస్ నేతల నుంచి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అడ్వకేట్లు కలిపి అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ వైఖరి కనుక ఇలాగే కంటిన్యూ అయితే గనక రేపు కోర్టులో సిట్ పై కూడా మేము కేసు పెడతాం, కోర్టులో చూసుకుంటాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిద్య వాటివి హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.